చైతన్య, గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. April 29th ఇంటర్వ్యూ అయింది కదా? I know you went with the anthropology option. Yes, ma'am. And first interview, టెన్షన్ పడ్డావా? ఎలా అనిపించింది? స్టార్టింగ్ లో నర్వస్నెస్ అయితే ఉంది మ్యామ్. అంటే ఎంటర్ అయ్యేంత వరకు నర్వస్నెస్ అయితే ఉంది. ఒకసారి బోర్డ్ లో వాళ్ళందరూ కొంచెం ఎంతూసియాస్టిక్ గా అనిపించేసరికి నేను కూడా ఓకే, వేర్ ఎక్స్పెక్టింగ్, అంటే వాళ్ళు కూడా మన నుంచి ఏం గ్రేట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అట్లీస్ట్ మనం పర్ఫార్మ్ చేయాలి. సో ఆ ఉద్దేశంతో ఇంకా లోపలికి కామ్ గా వెళ్ళి అందరికి ఫార్మాలిటీస్ అన్ని గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. అంటే లేదు మ్యామ్, అంటే ఫస్ట్ ఇటుపక్క సెంటర్ లో కూర్చుంటాను. సో ఫస్ట్ గుడ్ మార్నింగ్ మ్యామ్ కోసారి గుడ్ మార్నింగ్ మ్యామ్. ఏ బోర్డుకి వెళ్ళాం? టీసీ అనంత్ మ్యామ్. టీసీ అనంత్. ఎంతమంది లేడీ మెంబర్స్ ఉన్నారు? ఒక లేడీ మెంబర్. ఓకే ఓకే. చైతన్య, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ సీన్ చాలా కంపోజ్డ్ గా, బ్యాలెన్స్డ్ గా ఆన్సర్స్ ఉండేవి. సో రియల్ గా ఇంటర్వ్యూలో కూడా అంతే కంపోజ్డ్ గా, బ్యాలెన్స్డ్ గా వెళ్ళావా, లేకపోతే వెళ్ళంగానే భయపడ్డావా, బ్లంట్ గా ఆన్సర్స్ చెప్పావా? లేదు మ్యామ్, అదే మీరు ఇచ్చిన ఏదైతే ఫీడ్బ్యాక్ ఉందో ఆ ఫీడ్బ్యాక్ తోనే ఇద్దాము, ఇంకా బెటర్ గా ఇద్దాం, వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి మనం ఇచ్చే ఆన్సర్స్ అన్నట్లు వెళ్ళాను. సో ఆయన అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నా వర్క్ ఎక్స్పీరియన్స్ మీద. సో అది నార్మల్ గా చెప్పేసాను. టీసీఎస్ లో వర్క్ చేశాను. ఎస్ మ్యామ్. ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశారు? 1 year మ్యామ్. ఏం అడిగారు, ఏం చెప్పారు? అంటే ఆయన అడిగింది ఏంటంటే ఏ కంపెనీ మీద, అంటే ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసావు అని అడిగాను. అయితే నేను అన్నాను ఐ హోల్డ్ నెదర్లాండ్స్ ప్రాజెక్ట్, సైబర్ సెక్యూరిటీ డొమైన్ మీద వర్క్ చేశాను అని చెప్తే, సో ఆయన కౌంటర్ క్వశ్చన్ ఏంటంటే సో ఇండియాలో సైబర్ సెక్యూరిటీ స్టేటస్ ఎలా ఉంది ఏంటి అని అడిగారు. సో నేను ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే సో అండ్ సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కంట్రోల్ చేయడానికి, సర్టిన్ అని, నేషనల్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కౌన్సిల్. సో ఇవన్నీ ఉన్నాయి, బట్ కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అంటే మనకి సరైన వర్క్ ఫోర్స్ లేదు, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ లేదు, మనకంటూ ఒక ఇండిజినస్ సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ లేదు. అంటే ఇప్పటికీ ఇంకా అవాస్ట్, బిట్ డిఫెండర్ ఇవే వాడుతున్నాం, ఇవన్నీ ఫారెన్, మనకంటూ ఏం లేదు. సో దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. సో ఇవన్నీ చేస్తే కనుక డెఫినెట్లీ మనం సైబర్ సెక్యూరిటీలో కొంచెం మాక్సిమం లెవెల్ ఉండొచ్చు అని చెప్తున్నాను. తర్వాత చైర్మన్ గారు నన్ను హాబీ మీద అడిగారు. ట్రావెలింగ్ అన్నావు కదా, సో రీసెంట్ గా ఎక్కడికి వెళ్ళా అంటే గోకర్ణ ఒకటి చెప్పాను, తర్వాత వంజంగి అని చెప్పాను. దానికి వంజంగి కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా అనిపించి, సో వంజంగి అంటున్నావు కదా ఏంటి స్పెషాలిటీ, నేను ఒకవేళ అక్కడికి వెళ్ళాలంటే నాకేం రికమెండ్ చేస్తావు? సో చెప్పాను ఇక్కడ నుంచి మీకు దగ్గర సిటీ వైజాగ్, అక్కడ వరకు మీరు ఎలాగన్నా వెళ్ళొచ్చు, బై రోడ్, బై కార్, ఎలాగన్నా. దాని తర్వాత అక్కడ నుంచి మీరు పాడేరు నియరెస్ట్ రీజన్, అక్కడ క్యాబ్స్ ఉంటాయి, బస్సెస్ ఉంటాయి, అక్కడ మీకు స్టే అంతా దొరుకుతుంది. అక్కడ జస్ట్ ఒక 5 kilometers దూరం. బట్ ప్రాబ్లం ఏంటంటే వంజంగి మీరు టాప్ పొజిషన్ కి వెళ్ళాలంటే కనుక చాలా క్లిఫ్, చాలా స్టీప్ గా ఉంటది అన్నాను. అంటే యూఆర్ సేయింగ్ దట్ ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీ వన్ అంటే సార్ ఐఎమ్ సారీ సార్, ఆ పాయింట్ మాత్రం అందరికీ కాదు. బట్ ఇంకో పాయింట్ ఉంది, అక్కడ నుంచి కూడా మీరు ఆ వ్యూ చూడొచ్చు సార్. సో మీరు త్రూ క్యాబ్, బై స్పెషల్ రిక్వెస్ట్ మీరు క్యాబ్ తో ఆ పాయింట్ దాకా వెళ్ళొచ్చు. సో యూ కెన్ వ్యూ అని చెప్పారు. సో ట్రావెలింగ్ మీ హాబీ కాబట్టి ఏ ప్లేసెస్ కి వెళ్ళావు, దాన్ని ఎలా రీచ్ అవ్వాలి, నాకు రికమెండ్ చేస్తాను. అంటే మీరు ఏదైతే హాబీ పెట్టారో అటువంటి హాబీ మీద క్వశ్చన్స్ అడగొచ్చు. అంటే హాబీ గురించి మీరు కొంత ముందు ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. స్పోర్ట్స్ కూడా హాబీ కదా? స్పోర్ట్స్ అంటే బ్యాక్గ్రౌండ్, స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేశాను, గోల్డ్ మెడల్ వచ్చింది. సో ఆ క్వశ్చన్ నెక్స్ట్ లేడీ మెంబర్ అడిగారు అన్నమాట. అంటే నువ్వు డిస్కస్ త్రో గోల్డ్ మెడల్ అంటున్నావు కదా, సో నువ్వు నీ డిస్ట్రిక్ట్ లో గర్ల్స్ ని ఎలా ఎంకరేజ్ చేస్తావు స్పోర్ట్స్ తీసుకోవాలి అంటే చెప్పాను. అంటే కొంచెం త్రీ వేస్ లో చేస్తాను. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్సెసిబిలిటీ ఓన్లీ స్కూల్ ఎడ్యుకేషన్ కాకుండా స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి బయటకు వచ్చాక కూడా దానికి యాక్సెసిబిలిటీ ఉండాలి. నా దగ్గర అదే ప్రాబ్లం. అంటే అడిగింది ఫస్ట్ నువ్వు ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నావా సో అన్నాను లేదు మ్యామ్, నాకు అవైలబిలిటీ యాక్సెసిబిలిటీ లేదు. సో మెయిన్ అది ఒకటి ఫోకస్ చేస్తాను. తర్వాత లోకల్ లెవెల్లో కాంపిటీషన్ చేస్తాను. దాని తర్వాత మెయిన్ పేరెంట్స్ యొక్క మైండ్ సెట్ మార్చాలి. సో వాళ్ళకి అవేర్నెస్ అంటే ఆమె అడిషనల్ గా యాడ్ చేసి ఎవరినన్నా తీసుకొస్తావా, ఎస్ మ్యామ్ లేడీస్ లో చాలా మంది ఉన్నారు, కలంప్రీత్ కౌర్, తర్వాత స్మృతి మందాన, వీళ్ళంతా ఉన్నారు. సో వీళ్ళంతా ఓకే. తర్వాత ఆమె అడిగిన క్వశ్చన్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ తీసుకున్నావు కదా, సో ఆంథ్రోపాలజీ కొన్నిసార్లు లైఫ్ ని ఆంథ్రోపాలజికల్ వ్యూలో చూడాలంటారు, నీ ఉద్దేశం అంటే దాని ఉద్దేశం ఏంటని అడిగారు. అంటే చెప్పాను ఆంథ్రోపాలజీ ఒక ఫేస్ వాల్యూ చూడదు,
మన చుట్టూ ఉండే బ్యాక్గ్రౌండ్, మన ఎన్వైరన్మెంట్, మనం పుట్టి పెరిగిన కల్చర్ అదంతా చూసి లైఫ్ ని ఎలా ఏంటి అనేది అండర్స్టాండ్ చేసుకోవడానికి ఉంటాను. సో అందుకే ఆంథ్రోపోలాజికల్ వేలో చూడాలంటారు కొన్నిసార్లు. దాని మీద మనకి కల్చరల్ రిలేటివిజం అనేది వచ్చింది అని చెప్పారు. ఎస్ ఆమె అడిషనల్ గా యాడ్ చేశారు. అంటే అవును, కొన్నిసార్లు లైఫ్ మనం జస్ట్ చూసిన దాన్ని బట్టి జడ్జ్ చేయకూడదు, అన్ని తెలుసుకుని జడ్జ్ చేయాలి అని చెప్పి అక్కడితో ఆమె ఒక మెంబర్ నేను నాలెడ్జ్ పవర్, మజిల్ పవర్, మనీ పవర్ దీనిపైన టేక్ ఏంటని అడిగారు. ఆ క్వశ్చన్ అడిగినప్పుడు నీకు ఏమనిపించింది? దాన్ని నీ క్యారెక్టర్ టెస్ట్ చేస్తున్నట్టు అనిపించింది? అంటే ఈచ్ 3 మీద నా ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి అంటే ఆబ్వియస్లీ నా క్యారెక్టర్ ఎలా ఉంది, నేను దేనికి ప్రిఫరెన్స్ ఇస్తాను అని చెక్ చేస్తున్నాను. నాలెడ్జ్ నేను నాకు చెప్పింది ఏంటంటే మనీ పవర్ వాల్యూ, మనీ వాల్యూ మారే బట్టి పవర్ వాల్యూ కూడా మారిపోతుంది. మజిల్ పవర్, ఏదైనా అథారిటీ ఉన్నప్పుడు మజిల్ పవర్ కి పెద్దగా ఏమీ యూజ్ ఉండదు. సో నాలెడ్జ్ పవర్ అనేది ఏంటంటే తరగదు, అవతల పంచిపెట్టచ్చు, మన నుంచి ఎవరు గ్రాప్ అంటే లాగేయలేరు. డెఫినెట్లీ నాలెడ్జ్ పవర్ ఇస్ ది గ్రేటెస్ట్ అని చెప్పి. తెలుగులో ఒక పాట ఉంది, దొంగల చేతికి దొరకది ఎంత ఇచ్చినా తరగంది, అది కేవలం చదివే అని చెప్పి. వెరీ గుడ్ ఆన్సర్, గ్రేట్. అంటే నాకు ఆ టైంలో గుర్తొచ్చింది ఏంటంటే నారప్ప సినిమా లాస్ట్ లో అతను చెప్తారు, అంటే చదువు అనేది ఎవరు ఏదన్నా లాక్కోగలరు కానీ చదువు మాత్రం లాక్కోగలరు. సో అదే నేను అక్కడ నాలెడ్జ్ ఎవరు తీసుకోలేరు, మాతోనే ఉంటది ఎప్పటికీ. సో వాళ్ళు కొంచెం ఓకే గ్రేట్ అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. సో నేను విన్నాను ఇంటర్వ్యూలో కొన్ని టెక్నికల్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ నువ్వు చెప్పలేదు, దాన్ని ఎలా డీల్ చేసావు, ఏ విధంగా వాళ్ళకి రెస్పాండ్ అయ్యావు నీకు తెలియని క్వశ్చన్ వచ్చినప్పుడు? అంటే అడిగిన పర్సన్ నాకు చాలా నియర్, అక్కడే ఉన్నారు. సో ఎంత దూరం. సో ఆయన డైరీ మీద అన్ని క్వశ్చన్స్ రాసుకున్నారు, నాకు అర్థమైంది. నేను అక్కడ చూసి ఆ క్వశ్చన్స్ రాసి అడుగుతున్నారు. సో ఆయన అడిగిన ఫస్ట్ క్వశ్చన్ నాకు ఇంటెల్ ఎవరో కనిపెట్టారంట, ఆ ఇంటెల్ కనిపెట్టినందుకు ఏదో వర్డ్ అన్నారంట, దాని మీద నీ ఒపీనియన్ ఏంటన్నారు. నాకేం తెలియదు సారీ సార్ నాకు తెలియదు. మళ్ళీ ఇంకో టెక్నికల్ క్వశ్చన్, ఆయన ఇంకా డీప్ ఎలక్ట్రికల్ క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోయారు. ఆయన కంప్యూటర్ సైన్స్ ఆయన అంటే గేట్స్ గురించి వాటి గురించి అడుగుతున్నాను. సారీ సార్ 4 years అయిపోయింది, వీటి మీద నాకు అంత గ్రిప్ లేదు కూడా, ఐఎమ్ సారీ సార్ అన్న. సో తర్వాత ఆయన ఓకే అని చెప్పి ఒక 5 to 6 questions అడిగాక తెలిసిన ఒక 2 attempts చెప్పాను. లాస్ట్ లో ఓకే ఒక జనరల్ క్వశ్చన్ అడుగుతాను, జనరల్ క్వశ్చన్ అడిగారు. సో అక్కడతో ఆయన సాటిస్ఫై. ఐ కాంట్ బ్లఫ్ యూ అన్నాను. అంటే ఇంటర్వ్యూలో బ్లఫ్ అనే వర్డ్ యూజ్ చేయొచ్చా? నీకేమనిపిస్తుంది రిట్రోస్పెక్టివ్ ఒకసారి ఇన్సైట్ కి వెళ్ళినప్పుడు ఆ మాట వాడచ్చు, వాడుండాల్సిందా వాడకుండా ఉండాల్సిందా? అంటే ఫస్ట్ లోనే వాడటం అనేది కరెక్ట్ కాదు. మధ్యలో వాడవా? అంటే ఆయన మళ్ళీ రిపీటెడ్ గా అవే క్వశ్చన్స్ చేస్తుంది. అంటే నేను ఎక్కడన్నా బ్రేక్ అవుతానేమో అని చూస్తున్నారా, మళ్ళీ టెక్నికల్ అడిగి మళ్ళీ టెక్నికల్. సారీ సార్ ఇప్పుడు నేను బ్లాక్ చేయలేను. సో అలా ఇంటర్వ్యూస్ కి వెళ్ళాం. డాడీ బ్యాంక్ లో జాబ్ చేస్తారు కదా, బ్యాంకింగ్ గురించి ఒక క్వశ్చన్ కూడా అడగలేదు. బ్యాంక్ గురించి అడగలేదు, బ్యాంక్ గురించి అడగలేదు. విశాఖపట్నం గురించి అడిగారా? లేదు, విశాఖపట్నం. ఆయన కరెంట్ అఫైర్స్ అయితే అడిగారు మ్యామ్. ఒకటి ఆర్సిపి ఇండియా అయితే చెప్పాను, సో ఫ్యాక్టర్స్ వల్ల ఇండియా జాయిన్ అవ్వలేదని. ఆయన అడిగింది ఏంటంటే సరే జాయిన్ అవ్వకపోవటం కరెక్టా కాదా అన్నారు. ఇప్పుడున్న పొజిషన్ లో అది రైట్ డెసిషన్ గా, అంటే రైట్ డెసిషన్. తర్వాత మనం అంటూ మన ఓన్ గా మన అంటే సెల్ఫ్ రిలయన్స్ అయ్యి అప్పుడు జాయిన్ అయితే మంచిది సార్ అంటే ఆయన కౌంటర్ క్వశ్చన్ అడిగారు. అంటే ఇండియా మొత్తం సెల్ఫ్ రిలయంట్ అవ్వలేదు, ఖచ్చితంగా డిపెండెన్స్ అయితే ఉంటది, అప్పుడు ఎందుకు జాయిన్ అవ్వకూడదు ఆర్సిపి? అప్పుడు నేను చైనాని బేస్ చేసుకుని చెప్పాను. సో ఆల్రెడీ మనకి ఇంకా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాం, చాలా బెనిఫిట్ జరిగింది ఆఫ్టర్ కరోనా తర్వాత. ఈ టైంలో మనం డెవలప్ అయ్యాక జాయిన్ అవటం బెటర్, లేదంటే మనం ఫ్లడ్ అయిపోతాం ఇంపోర్ట్స్ తో. సో అప్పుడు మళ్ళీ మనకి లోకల్ వాళ్ళకి సపోర్ట్ ఉండదు అన్నట్టు చెప్పాను. ఓకే అని ఇంకా అక్కడ ఆపేసాం. ఇంకొక ఆయన ఏమో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద అడిగారు. సో ఒక దాని గురించి నీకు ఏమేమి తెలుసు, కొన్ని ప్రొవిజన్స్ చెప్పాను. సో ఒక 3 different డొమైన్స్ లో చెప్పాను, టీచర్స్, రీసెర్చ్, మల్టిపుల్ డిగ్రీ ఆప్షన్స్. సో అక్కడతో అయిపోయింది. ఒక ఆయన మాత్రం నా స్పోర్ట్స్ మీద ఇంకొంచెం డీప్ గా డిక్ చేశారు.
డిస్కస్ త్రోకి ఏ ఫిజిక్స్ ఉంటది అంటే నేను ప్రొజెక్టైల్ మోషన్ అని చెప్పాను. అండ్ ఇంకా సెకండరీ పొజిషన్ అని ఉంటది, ఇంకా చాలా టెక్నికల్ టర్మ్స్ అన్ని వాడు. సార్ ఐ డోంట్ నో మచ్ అబౌట్ అని చెప్పాను. ఓకే, ఓవరాల్ గా తేజ, ఓవరాల్ గా మొత్తం ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నావు కదా, సివిల్స్ ప్రిపరేషన్ లో మొత్తం ప్రిపేర్ అయ్యేటప్పుడు నీకు ఏమనిపించింది? ఎప్పుడన్నా సెల్ఫ్ డౌట్ వచ్చిందా? నేను తీసుకెళ్ళగలనా దీని ముందుకి, లేకపోతే నువ్వు చాలా బ్యాలెన్స్డ్ ఉంటావు, నాకు తెలిసి వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాలెన్స్డ్ పర్సన్స్, అవునా కాదా? అంటే కనిపిస్తావా నిజంగా ఎమోషనల్ లేదు బ్యాలెన్స్డ్ ఉంటావు? ఇప్పుడు భయం వేస్తుందా? ఎందుకు ఇన్ని సంవత్సరాలు దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాను టైం, ఇది రాకపోతే నా పరిస్థితి ఏంటి, ఇలాంటివి అనిపిస్తా? అంటే ఎవ్రీ అటెంప్ట్ ఇచ్చిన తర్వాత వాట్ ఇఫ్ ఇట్ ఫెయిల్స్ అనే క్వశ్చన్ వచ్చింది మనకు, ఖచ్చితంగా వచ్చింది. నేను నమ్మేది ఏంటంటే వన్స్ ఇట్ హ్యాపెన్స్ ఇట్ హ్యాపెన్, ఫర్దర్ గా మనం ఏం చేయాలి అంతే. ఆలోచిస్తాం రిజల్ట్స్ వచ్చే ముందు ఫ్రాంక్ గా స్పీకింగ్ వన్ డే మనం ఇప్పుడు ఒకవేళ నేను రిజల్ట్ వచ్చింది లెట్స్ సే పోయింది అనుకోండి, ఆ వన్ డే కొంచెం డిప్రెషన్ ఉంటది. అంటే అరే ఇంత 1 year కష్టపడి వచ్చాము, మళ్ళీ కూర్చోవాలి తప్పదు, ఇంకా మైండ్ లో అనుకుంటున్నాం అయిపోయింది, రిజల్ట్ అయిపోయింది, ఇప్పుడు దీని ద్వారా నెక్స్ట్ ప్రిపరేషన్ ఎఫెక్ట్ అవ్వకూడదు. ఆ రోజు నాకు బాగా ఇష్టమైంది తింటాం మేము ఫుడ్, బిర్యానీ సంథింగ్, బయటకు వెళ్ళిపోయి ఏది తినాలనిపిస్తే అది తినేసి. అంతే, ఇప్పుడు బాగా ప్రాబ్లం అనుకో ఎక్కువ తినేస్తూ ఉంటాను, ఏం తింటాను కూడా గుర్తుండదు, తింటూనే ఉంటాను. సో అలా అదే బింజ్ ఈటింగ్, సేమ్ అది చేసేస్తాను, వన్ డే రిలాక్స్ అయిపోతాను, మళ్ళీ ఒక 2-3 days లైఫ్ లో. వెరీ గుడ్. మనం ఏం చేయలేము కదా, ఆనందకు ఏడిస్తే మళ్ళీ మనకు రిజల్ట్ రాదు, కష్టపడితేనే మనం ముందుకు తీసుకెళ్తాం. ఎక్కువ నాకు మీ మదర్ అంటే ఎక్కువ ఇష్టం. అసలు నీకంటే ఎక్కువ వరి అవుతుంది నీ గురించి క్షణక్షణం, అదే కదా తన పాత్ర ఏంటి లైఫ్? అంటే సపోర్టింగ్ గా ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేశారు మమ్మల్ని. ఇప్పటికీ నేను ఇంకా ఏదో ఇక్కడ ప్రశాంతంగా ఏ వర్క్ చేయకుండా చదువుతున్నాను అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్. అందులో మదర్ ఇంకా సపోర్ట్. మదర్ సపోర్ట్ కొంచెం కొన్నిసార్లు చాలా హై అయిపోయేది అనమాట. వీడియోస్ పెట్టి అలా ఇలా చెప్పు, మమ్మీయే చెప్పేది. నాకే కనుక అవకాశం ఉంటే నేనే రాస్తాను, నువ్వు కూర్చో. సో ఆమె ఎక్కువ సపోర్ట్. సో సివిల్ సర్వీసెస్ సంబంధించిన వీడియోస్ కూడా తను చూస్తూ ఉంటారు అన్నమాట. కేవలం మీరే మ్యామ్, మీరు చూస్తారు, నాకు ఫార్వర్డ్ చేసి చూడమంటారు. వీడియోస్ ఫ్లడ్ చేస్తారు అన్నమాట. సో చూస్తావా మరి? చూస్తాను, కరెంట్ అఫైర్స్ వరకు చూస్తాను. మోటివేషన్ చూడండి, మోటివేషన్ మనలో నుంచే రావాలి. మెయిన్ నేను నమ్మే సెల్ఫ్ మోటివేషన్. సో ఢిల్లీ వెళ్ళావు కదా, నీకు అనిపించిన బెస్ట్ థింగ్ ఏంటి? అంటే ఢిల్లీ అనే కాదు, ఓవరాల్ యూపీఎస్సీ ఎక్స్పీరియన్స్ లో నీకు అనిపించిన ఈ మార్క్ ఉంటే బాగుండేది అనిపించింది అంటే రెండు చెప్తాను. వన్ బెస్ట్ థింగ్ అండ్ రెండోది ఈ మార్క్ ఉంటే బెటర్ గా ఉంటుంది యూపీఎస్సీ లో అనిపించింది. అంటే బెస్ట్ థింగ్ యూపీఎస్సీ ప్రిపరేషన్ లో ఏంటంటే ఎగ్జామ్ చాలా వరకు నాకు ఫ్లాలెస్ గా అనిపించింది. ఎందుకంటే మనల్ని కరెక్ట్ గా టెస్ట్ చేస్తుంది. అంటే బీటెక్ లో నేను ఎక్స్పీరియన్స్ చేసింది, అంటే బీటెక్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. జేఎన్టీయూ విజయనగరం. సో మా ఫస్ట్ ఇయర్ లో మేము ఏ ఆన్సర్ రాసినా 5 marks క్వశ్చన్ కి ఖచ్చితంగా 3 marks అయితే పడిపోతాయి. ఇక్కడ అలా కాదు. నా ఫస్ట్ మెయిన్స్ లో నాకు అర్థమైంది, ఏది పడితే అది రాయాలి, వాడు అడిగిన దానికి రాయాలి. సో అక్కడికి ఇక్కడికి కంపేర్ చేసినా సరే నాకు ఇది కొంచెం ఓకే, కరెక్ట్ గా టెస్ట్ చేస్తున్నా. సో దాని ప్రకారం మనం చదవాలి, మనం చదివినట్టు రాయాలి. ఈ ఉద్దేశం ప్రకారం ఎగ్జామ్ ఒక క్యాండిడేట్ ప్రాపర్ గా అసెస్ చేస్తున్నారు. సో యూపీఎస్సీ లో చేసిన ఒక ఛాలెంజ్ చూసిన ఇది మార్క్స్ బాగుంటది, ఈ మార్క్ ఉంటే బాగుంటది ఏదైనా? అంటే మార్క్ అంటే మ్యామ్ ఈ ఎగ్జామ్ సైకిల్ మ్యామ్. ఒకసారి ప్రిలిమ్స్ పోయింది అనుకోండి, 1 year కూర్చోవాలి. ఇంటర్వ్యూ పోయినా మళ్ళీ నెక్స్ట్ ప్రిలిమ్స్ మొత్తం కూర్చోవాలి. అంటే నేనేమనుకుంటా అంటే ప్రిలిమ్స్ వరకు ఒక 1 year లో 2 times కండక్ట్ చేసేవాళ్ళు. చాలా పెద్ద సజెషన్. అంటే తెలుసా, నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు యూపీఎస్సీ నువ్వు చెప్పేది ఏమైనా ఉందా అని అడిగాను. నేనేం చెప్పాను, మీరు రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత కరెక్ట్ గా 10-15 రోజులు మళ్ళీ ప్రిలిమ్స్ పడుతున్నారు, క్యాండిడేట్ తట్టుకోవడానికి కూడా టైం ఉండట్లేదు, కనీసం 1 month మీ క్రాస్ సైడ్ చూడండి, అట్లీస్ట్ 1 month లేచి తర్వాత చదువుకొని మొదలెట్టాలి. ఓకే అన్నారు, 15 సంవత్సరాలు అయింది, ఇంతవరకు అది మాత్రం ఇంప్లిమెంట్ చేయలేదు. సో ఈ సైకిల్ అనేది మనకు ఒక ఎడిక్షన్. యూపీఎస్సీ నుంచి బయటకు రావడం,
బయటకు వస్తే మనం బతుకుతాం లేదు మనకు తెలియదు, వేరే ఆప్షన్ వేరే ఆప్షన్ లేదు. ఇన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసిన తర్వాత సో యూపీఎస్సీ కూడా క్యాండిడేట్ పర్స్పెక్టివ్ అర్థం చేసుకోవాలి. వెరీ గుడ్ చైతన్య. అంటే మళ్ళీ మొత్తం చదవాల్సి వస్తున్నాం. ఆ 1 year ప్రిపరేషన్ లో ఏదైతే ప్రిలిమ్స్ అవసరమో మనకు వచ్చేస్తుంది. మళ్ళీ ఇయర్ మొత్తం చదవాలంటే అంటే చదివాం కదా ఇప్పుడు రివిజన్ కి ఇంత టైం ఎందుకు, ఆ ఫీలింగ్ ఒకటి వచ్చింది. సో ఏంటంటే ప్రిలిమ్స్ వరకు 2 times in a year పెడితే బాగుంటుంది. నాకు తెలిసి భవిష్యత్తులో టీమ్స్ ఆన్లైన్ లో చేస్తారు అనుకుంటున్నాను. చిన్నప్పుడు చేసుకునే చదివాను. నలంద విద్యానికేతన్ అని విజయవాడ. తర్వాత ఇంటర్ వచ్చేసి విజయవాడలో ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. అంటే అప్పుడే కొత్తగా పెట్టారు, సో లాగటం స్టార్ట్ చేశారు. టాలెంటెడ్ కాదు, అంటే కొత్తగా పెట్టారు కదా, సో టీచర్స్ ని కూడా లాగేశారు వాళ్ళు. చైతన్య నారాయణ దాంట్లో చేసే వాళ్ళు కూడా లాగేశారు. ఇంకా మా మమ్మీ ఎన్ఆర్ఐ అంటే వెళ్ళు ఇంకా పంపించేసారు విజయనగరం. బీటెక్ లో క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది మ్యామ్, టీసీఎస్. అది ఎంత మ్యామ్ 3.3 lakhs per annum. అప్పుడు ఉన్న దానికి అంటే చెన్నైలో లివింగ్ అంటే కొద్దిగా కష్టమే మ్యామ్. మనకి వచ్చిన వెంటనే దగ్గర దగ్గర ఒక 12,000 13,000 దాకా ఈ రెంట్లని అవన్నీ ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఐఏఎస్ ఇష్టం, ఐపీఎస్ ఇష్టం? ఐఏఎస్ మ్యామ్. ఐపీఎస్ లో ఇష్టమా అంటే నాకు ఐపీఎస్ లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇష్టం. మెయిన్ అయితే ఐఏఎస్. సో ఇప్పుడు అంటే ఆఫ్ ద రికార్డ్ అడుగుతున్నాను, రిజల్ట్స్ ఇంకా రాలేదు, ర్యాంక్ వస్తుంది అనుకున్నాను. కాన్ఫిడెన్స్ అయితే ఉంది మ్యామ్, బట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవట్లేదు, ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోవట్లేదు. ఆన్ సేఫర్ సైడ్ ఇప్పుడు ప్రిలిమ్స్ అయితే ప్రిపేర్ అవుతున్నాను. నెక్స్ట్ సైడ్ 3 నెలలు అయిపోతుంది మెయిన్స్, సెప్టెంబర్ మెయిన్స్. బట్ నేను చూస్తున్న నీ బ్యాలెన్స్ కి తప్పకుండా యూపీఎస్సీ హెల్ప్ చేస్తే గాడ్ కూడా హెల్ప్ చేస్తాడు అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ గెట్ ఇట్ అండ్ మీ మదర్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. మీ బ్లెస్సింగ్స్ ఉంటారు, పేరెంట్స్ బ్లెస్సింగ్, మీ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ.